ముదనష్టపు ఉద్యోగం ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది. ఉద్యోగం మానొచ్చు కదా. నన్ను పోషించేదెవరు? ఎవరా? నేను లేను. నీ సంపాదన నేను పొద్దున తోకునే సబ్బులకే సరిపోదు. అమ్మాజీ ఎంత మాట అన్నావే. ఈ రోజు నుంచి చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఎడాపెడా సంపాదించేస్తాను. ఏరా, నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా? ఇక్కడ ఎవడు పెట్టమన్నారా నీ రిక్షా? నీ బాబుగాడి ప్రాపర్టీ అనుకున్నావరా? ఇప్పుడు రాస్తారా కేసుల మీద? ఎందుక నీ చెత్త రిక్షాకి లైట్ లేదురా. లైటు పైకి చూస్తావేంట్రా? పైకి చూస్తే సూర్యుడిని. ఏంటి బాబు, సూర్యుడిని చూస్తున్నాడా? నువ్వెవరివి బాబు? కొంచెం నీ ఫేస్ చూపించు, వెలుగులోకి రా నాయనా. బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా పట్టపగలు బండికి లైట్ అడుగుతున్నావు? లేదు సార్, పేదవాడు కదా, చీకటి పడ్డ తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ 10 రూపీస్ డొనేషన్ ఇద్దాం అనుకుంటాను సార్. రాములు, అయ్యా లైట్ అంట కొను. అలాగేనండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా. నెలాఖరు రోజులు వస్తే చాలు, జేబులో 10 పైసలు ఉండవు. ఇది ఒక దరిద్రం. ఏంట్రా ఫేస్ అలా ఉంది? ఏదైనా యాక్సిడెంట్ చేసి వచ్చావా? సైకిల్ లైసెన్స్ అది 1983లోనే సైకిల్ లైసెన్స్ తీశారు సార్. ఎవరితో చెప్పేది? మీతోనే. ఓకే, అవును అది సరే. 1983 మరి 91 ఇదేది? రెడ్ డేంజర్ లైట్. ఇప్పుడే కొనుక్కోడానికి వెళ్తాను సార్. కొనుక్కో, వెళ్ళిపో. పొద్దుటే ఎవడు ముఖం చూసాను. మనతో పెట్టుకోరే, చెమడాలు వచ్చేస్తాను మరి. దిగా దిక్కపోయినా పర్వాలేదు, లైసెన్స్ చూపించు. కాశ్మీర్లో జరిగిన పోరాటంలో ఇండియా బార్డర్ దాటి యువతలకు వచ్చిన 250 మంది శత్రు సైనికుల్ని ఒకే రోజు హతమార్చినందుకు భారత ప్రభుత్వం నాకిచ్చిన ప్రశంసా పత్రం. మీకెందుకు సార్ లైసెన్స్? సెన్స్లెస్ ఫెలోని పొరపాటున అడిగాను. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. నాకు చిన్న డౌట్, 250 ఎట్ ఏ టైమా సార్? ఎస్. ఆహా, వెళ్ళండి సార్, రైట్. ఇంకా నయ్యం, లంచం అడిగాను కాదు, ముక్కలు ముక్కల కింద నరికి మూటలు కట్టి ఇండియా బార్డర్ అవతల పడేసి ఉండేవాడు. వామ్మో, 251 అయి ఉండేవాడి. వద్దు దేవుడోయ్.